హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని అయితే వీడియో తీస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా కొద్దిగా లాస్ట్ వరకు చూడండి. మీకు విషయం చెప్తాను. ఏం జరిగిందంటే ఒక 1 వీక్ బ్యాక్ అయితే మా ఫ్రెండ్ ఒకడు క్లాస్మేట్ అన్నమాట చనిపోవడం జరిగింది. అది ఎందుకు చనిపోయాడు అంటే ఐపీఎల్ బెట్టింగ్ అంట. ఎంత వేసాడు ఏంటి అనేది అయితే నాకు తెలియదు. ఆడు చనిపోయాకైతే నేనేం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఆడు చనిపోయిన రీజన్ కరెక్ట్ కాదు. బెట్టింగ్ కాసి చనిపోయాడు. బెట్టింగ్ ఎందుకు కాసాడు? ఎదటో డబ్బు మనకి తక్కువగా సింపుల్గా వచ్చేయాలి కష్టం లేకుండా అన్న ఉద్దేశంతో బెట్టింగ్లు కాసాడు. అలాగే ఎంతోమంది ఈజీ మనీకి అలవాటు పడిపోయి బెట్టింగ్లు అవి కాసి వస్తే 1000 వస్తే పోతే 100 పోతుంది, వస్తే 10,000 వస్తే పోతే 1000 పోతుంది అన్న ఆలోచనతో అయితే బెట్టింగ్లు చాలా విపరీతంగా కాస్తున్నాయి. అరే బాబు, నిజం చెప్పాలంటే ఆ బెట్టింగ్లు, ఆ క్రికెట్ ఉంది, అది వాళ్ళు బెట్టింగ్లు కాసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకలాంటి డొక్కాడితేనే కానీ రెక్కాడితేనే కానీ డొక్కాడే రకాలు కాదు. వాళ్ళు తెగబలిసిన వాళ్ళు. వచ్చిన రాజులే, రాకపోయినా రాజులే. వాళ్ళు మన బతుకులు అలా కాదు. వచ్చేయనుకో రాజులం అవుతాం, రాలేదనుకో బానిసలు అవుతాం. అది దృష్టిలో పెట్టుకుని బెట్టింగ్లు కాసేటప్పుడు కొద్దిగా ఆలోచించుకుని మన ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించుకుని మసలండి. ఎందుకు అలాంటి బెట్టింగ్లకి జోలికి పోకండి. ఫస్ట్ మన బతుకులు అంత గొప్పవి కాదు. నిజంగా మన బతుకులు అంత గొప్పవి అంత ఉన్నవాళ్ళం అయితే ఆ బెట్టింగ్ల జోలికి వెళ్ళం. తెగబలిసినోడు ఆవిడ బెట్టింగ్లో చచ్చిపోతలేదు. మనకలాంటి పేదోళ్ళే చచ్చిపోతున్నారు. ఆ బెట్టింగ్లు ఐపీఎల్ ఓ సీజన్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ సీజన్ మళ్ళీ వస్తుంది. నువ్వు చచ్చిపోతే మళ్ళీ సీజన్ చూడడానికి కూడా ఉండవు నువ్వు. అది అర్థం చేసుకుని కొద్దిగా మసులుకోండి ఫ్రెండ్స్.